నెయ్యి వివాదంతో తిరుమలలో హై డ్రామా నడిచింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తాను ఏ తప్పు చేయలేదంటూ ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. కొద్ది రోజులుగా తన మనసు తల్లడిల్లిపోతోందని, తాను ఏ తప్పు చేయలేదని భూమన చెప్పుకొచ్చారు. ఏ పరీక్షకైనా సిద్ధమని, తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే తన కుటుంబం నాశనమైపోతాయని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైన ప్రభుత్వంపై విమర్శలు రాజకీయంగా మాట్లాడడంతో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వాహనంలోనే తిరుపతికి తరలించారు. నేను రాజకీయాలు మాట్లాడను.